बाबा की प्यार में, बाबा की याद में समाये हुए आप सब बहुत अच्छा योग अभ्यास कर रहे हैं। బాబా గారి ప్రేమలో, బాబా స్మృతిలో చక్కగా నిమగ్నమై ఉన్నటువంటి మీరు బాబా యోగం, తండ్రి స్మృతిలో యోగం చేస్తూ ఉన్నారు. मीठे बाबा ने हम सबको सहज योग सिखाया है, सर्वश्रेष्ठ योग सिखाया है। इसलिए योग में मेहनत का अनुभव न हो। మధురమైన మన బాబా మనకందరికీ చాలా సహజమైన యోగం నేర్పించారు, చాలా శ్రేష్టమైనటువంటి యోగం నేర్పించారు. కావున యోగంలో ఏ విధంగానూ ఇబ్బందికి గురి కాకూడదు. लेकिन मैं देख रहा हूँ सभा के बीच में कोई को मेहनत का अनुभव होता है। కానీ సభలో నేను గమనిస్తూ ఉంటే కొందరు కష్టపడుతున్నట్లు అనిపిస్తుంది. सहज योगी जीवन लगती है या मेहनत की योगी जीवन है? సహజ యోగి జీవితముగా అనిపిస్తుందా లేదా శ్రమయోగి జీవితముగా అనిపిస్తుందా? बाबा के प्यार में समाना ही योग है। బాబా ప్రేమలో మునిగిపోయి ఉండటమే యోగము. बाबा से जो प्राप्तियां हुई हैं उनको याद करना ही योग है। బాబా నుండి లభించిన ప్రాప్తులను జ్ఞాపకం చేసుకోవటమే యోగము. बाबा से दिल की बातें करना ही योग है। బాబాతో హృదయపూర్వకంగా మాట్లాడటమే యోగము. लेकिन कई भाई बहनें नियम अनुसार सिर्फ आत्मा के गुणों का, परमात्मा के गुणों का चिंतन करते हैं और चिंतन करते करते थकावट का अनुभव करते हैं, इसलिए आंख बंद होती और नींद आ जाती। అయినప్పటికీ కొంతమంది సోదర సోదరీలు ఆత్మ యొక్క గుణాలను, పరమాత్మని గుణాలను ఏదో పద్ధతి కోసం అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అందువలన అలసట కలుగుతుంది, కళ్ళు మూతపడుతూ ఉంటాయి. बुद्धि इधर उधर भटकती है, उसको रोकना चाहते हैं, इसलिए रुकती नहीं है, तो शांत होके बैठते हैं और नींद आ जाती। వేరే వైపులకు బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది, బుద్ధిని నిలపాలి అనుకుంటారు. దాన్ని ఆపే ప్రయత్నంలో అలసటకు గురి అయి నిద్ర వస్తూ ఉంటుంది. इसलिए सभी जिनको नींद आ रही थी, अभी तो नहीं आ रही है, योग में मैं देख रहा था बहुत से लोगों को नींद आ रही थी। అందువలన కొంతమందికి మధ్యలో నిద్ర వస్తూ ఉంది. ఇప్పుడైతే ఎవరు నిద్రపోవట్లేదు, యోగంలో లాగా తూగు వచ్చేస్తుంది. अभी तो सब फ्रेश बैठे हैं ना? ఇప్పుడు అందరూ ఫ్రెష్గా కూర్చున్నారు కదా. सब हाथ उठाओ ऐसे। అందరూ చేతులు ఎత్తండి. మరి कोई को थकावट नहीं है ना? ఎవరికి అలసట లేదు కదా. बाबा ने हम सबको दो पंख दिए हैं, एक है हल्कापन और दूसरी है खुशी। బాబా మనకందరికీ రెండు రెక్కలు ఇచ్చారు. ఒకటి ఖుషి, మరొకటి తేలికదనము. जितना हल्के हैं, जितना खुशी का अनुभव है, उतना सहज योगी जीवन है। ఎంత తేలికగా ఉంటామో, ఎంత ఖుషిగా ఉంటామో దాని అనుసారంగానే సహజ యోగి జీవితం అనుభవం అవుతుంది. कोई बोझ तो नहीं है ना? బరువేమీ లేదు కదా. कोई भी बोझ होगा तो जैसे शरीर के ऊपर बोझ होता है, शरीर का भी बोझ होता है, शरीर के ऊपर कुछ बोझ होता है तो चल नहीं सकता। उड़ने की तो बात छोड़ दो, चल भी नहीं पाता। ఉదాహరణకి అన్నయ్య చెప్తున్నారు, ఒకవేళ శరీరం భారీగా ఉన్నా లేదా మీ తలపైన ఏదైనా భారీ వస్తువులు చేతిలో ఉన్నా అవి మోస్తున్నప్పుడు ఎగరటం అన్నది అసాధ్యము, అసలు నడవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. और कोई के पास कोई दुख होता है, कोई गम होता है, उसको बोलो चलो, वो सोचता ही रहता है, चिंता में डूब जाता है। ఎప్పుడైనా బాధగా ఉంది, దుఃఖం కలిగింది ఏంటి, నడవండి అన్నప్పుడు నడవగలుగుతారా? వాటి గురించి ఆలోచన చేస్తూ ఉండిపోతారు. मीठे बाबा ने हमारे सब जवाबदारियों के बोझ तो अपने ऊपर ले लिए। మధురమైన మన బాబా మన బరువులన్నింటినీ కూడా తన తలపైకి తీసుకున్నారు. दे दिया ना सभी ने अपने बोझ। అందరూ ఇచ్చేశారు కదా మీ బరువులన్నింటినీ. अगर मेरा मेरा है तो बोझ है। నాది నాదే అంటున్నారు అంటే బరువు మోస్తున్నట్లే. मैं तो जिस दिन से बाबा का बना उस दिन से कहा ये बाबा सब तेरा है, इसलिए लाइट हो गया। నేను ఎప్పుడైతే బాబా బిడ్డ అయ్యానో అప్పుడే నా బరువునంతా కూడా బాబా ఇది మీదే అని చెప్పేశాను, అందుకే నేను తేలికగా ఉంటాను. बोझ क्या होता है? लौकिक की जवाबदारियों के बड़े बोझ होते हैं।
బరువు అంటే ఏంటి? లౌకిక బాధ్యతల బరువు చాలా అధికమైన బరువు. अनुभव अगर आपको सुनाएंगे तो आपको लगेगा सचमुच बोझ तो बहुत था मेरे ऊपर, लेकिन इतना बाबा ने लाइट बना दिया जो उड़ने लगा। నా అనుభవం చెప్పానంటే మీకు చక్కగా అర్థమవుతుంది. చాలా బరువులు ఉండేవి లౌకికముగా, కానీ బాబా నన్ను ఎంత తేలికగా చేశారంటే ఇప్పుడు ఎగరగలుగుతున్నాను. अनुभव सुनना अच्छा लगता है ना सबको, कि क्लास करना अच्छा लगेगा? అనేది అనుభవం వినడం బాగుంటుందా, క్లాస్ వినడం బాగుంటుందా? जो अनुभव सुनना चाहते हैं हाथ उठाओ। అనుభవం వినాలనుకున్న వాళ్ళు చేయొద్దండి. अच्छा, ये तो सब हिंदी समझ रहे हैं। बराबर समझ रहे हैं, बहुत लोग समझने वाले हैं। मैं बचपन में मेरे पिताजी, मैं 4 साल का था तभी ज्ञान में आ गया। లౌకికంలో అన్నయ్య వయసు 4 సంవత్సరాలు ఉండగా అన్నయ్యకు జ్ఞానం లభించింది. और मैं लौकिक परिवार में एक बहन और एक भाई, 2 जने। లౌకికంలో అన్న, అక్కయ్య మరియు తమ్ముడు వీరు అన్నమాట. और पिताजी 3 भाई, उनके बीच में हम ही 2 बेटे थे। వీళ్ళ నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు, వాళ్ళ ముగ్గురికి వీళ్ళు 2 పిల్లలు. बड़े दादाजी जो पिताजी के बड़े भाई थे, उन्होंने शादी नहीं की। वो भक्ति मार्ग में फुल हनुमान के पक्के पुजारी थे। వీళ్ళ లౌకిక పెద్దనాన్నగారు భక్తిలో కూడా హనుమంతుని భక్తుడు అన్నమాట. వీర భక్తుడు అవటం వలన పెళ్లి కూడా చేసుకోలేదు. और छोटे चाचा जी को छोटेपन में ही ज्ञान मिल गया। మరి చిన్నాన్నగారికి కూడా చిన్న వయసులో ఉన్నప్పుడే ఈ జ్ఞానం లభించింది. उन्होंने भी शादी नहीं की। కాబట్టి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోలేదు. पिताजी ने शादी की तो 2 बच्चे हुए हैं। వీళ్ళ నాన్నగారికి వీళ్ళిద్దరు పిల్లలు. और जब छोटा ही था मैं ज्ञान में आ गए वो भी। జ్ఞానానికి వచ్చినప్పటికీ చాలా చిన్న వయసులో ఉన్నారు అన్నయ్య. लेकिन उनको ज्ञान में आते ही इतना निश्चय हो गया कि अब विनाश होने वाला है। बाबा तो पक्का कराता है ना, विनाश होने वाला है, कल होने वाला है। అయితే ఈ జ్ఞానం లభించిన తర్వాత వీళ్ళ నాన్నగారికి పక్కా నిశ్చయం ఏర్పడిందంటే చాలా త్వరగా వినాశనం అయిపోతుంది అని. 1960 में हम लोग ज्ञान में आए, बचपन में। 1960లో అన్నయ్య జ్ఞానంలోకి వచ్చారు. पिताजी घर में ही गीता पाठशाला खोल दी। ఇంట్లోనే గీతా పాఠశాల కూడా తెరిచారు. मम्मा गई थी गीता पाठशाला खोलने के लिए गांव में। వీళ్ళ గ్రామంలో అంటే వీళ్ళ ఇంట్లో గీతా పాఠశాల తెరవటానికి స్వయం అమ్మానే వచ్చారు. गांव में बिजली अभी भी नहीं है। ఇప్పటికీ ఆ గ్రామంలో కరెంట్ లేదు. बहुत पिछड़ा गांव है, छोटा सा, यूपी उत्तर प्रदेश में। యూపీలో అంటే ఉత్తరప్రదేశ్లో చాలా వెనుకబడిన గ్రామం అన్నమాట, రిమోట్ విలేజ్. तो मम्मा को बैलगाड़ी से घुमाया था। అప్పుడు మమ్మని ఎద్దుల బండిలో కూర్చోబెట్టి తిప్పారట. उस समय गीता पाठशाला घर में खुली और गांव वाले मम्मा की सभा में 500 लोग आए थे। అయితే ఆ కాలంలోనే మమ్మ గీతా పాఠశాల తెరవటానికి వచ్చినప్పుడు ఆ సభలో 500 మంది గ్రామస్తులందరూ వచ్చారు. पिताजी ने क्या किया, ढोलक बांधी। ढोलक होती ना, बजाते हैं। पूरे गांव में 2-4 गांव में जाके पैदल ही सब ढिढोरा पीटा, जगदम्बा आई हैं, जगदम्बा आई हैं, दर्शन करने चलो। तो सब दर्शन करने इकट्ठे हो गए। మమ్మ వస్తున్నప్పుడు వీళ్ళ నాన్నగారు మెడలో ఒకటి డోలు తీసుకొని ఆ డోలు వాయిస్తూ గ్రామాలందరికీ చెప్పారట, జగదంబ సరస్వతి వస్తున్నారు, జగదంబ వస్తున్నారు, దర్శనం చేసుకోవడానికి అందరూ రండి అనేసి పిలుస్తూ వచ్చారు. तो ऐसे परिवार में पालना हुई। लेकिन हमारे जो दादाजी थे ना, वो ज्ञान के बहुत एंटी थे। అయితే ఈ విధంగా జ్ఞానంలోకైతే వచ్చేసారు, కానీ వీళ్ళ తాతగారు మాత్రము జ్ఞానానికి పూర్తి విరుద్ధంగా ఉండేవారు. इसलिए बाबा के कानपुर बाबा गए, मधुबन में बाबा से मिलने के लिए मम्मी पापा सब आते थे, लेकिन मैं साकार में नहीं आया। అయితే సాకారంలో బాబాని కలవటానికి వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా వెళ్ళారు, కానీ అన్నయ్య అయితే వెళ్ళలేదట సాకారంలో కలవటానికి. क्योंकि वो मुझे अपने पास रखते थे, बचपन से ही उन्होंने मुझे पाल लिया। చిన్న వయసు నుండినే వాళ్ళ దగ్గరే ఉండిపోయారు, అక్కడే పాలన జరుగుతుండేది. उनके बुद्धि में था कि अगर ये भी बाबा का बन जाएगा तो कुल कैसे चलेगा, आगे क्या होगा। అయితే తాతగారికి అనిపించేదంట, ఇతన్ని కూడా బాబా దగ్గరికి పంపించేస్తే మన వంశం ఎలా ముందుకెళ్ళేది అని అనిపించేదట.
इसलिए उन्होंने मुझे बाबा के पास साकार में आने नहीं दिया। కాబట్టి సాకార్ బాబా దగ్గరికి ఎప్పుడు అన్నయ్యని పంపనే లేదట వీళ్ళ తాతగారు. लेकिन बाबा की नज़र तो बहुत दूरदेशी है ना। కానీ బాబా దృష్టి చాలా దూరం వరకు ఉంటుంది కదా, దూరదృష్టి బాబా. हर हफ्ते बाबा का पत्र हमें मिलता था, लाल अक्षरों का लिखा हुआ। కానీ ప్రతి వారం కూడా బాబా దగ్గర నుండి లెటర్ అన్నయ్యకి వచ్చేది. ఎర్రటి అక్షరాలతో బాబా లెటర్ రాసి పంపించేవారు. क्योंकि पिताजी सबका नाम लिख देते थे, फलाने फलाने याद दे रहे हैं, तो बाबा उनका सबका जवाब देते थे। వీళ్ళ నాన్నగారు బాబాకు లెటర్ రాస్తున్నప్పుడు వీళ్ళందరి పేర్లు దాంట్లో జోడించేవారు. కాబట్టి బాబా కూడా వీళ్ళందరి పేర్ల పైన మళ్ళీ లెటర్ పంపిస్తూ సమాధానం ఇచ్చేవారు. तो बाबा के अव्यक्त होने के बाद मैं एक बार मधुबन देखने के लिए, मधुबन क्या होता है देखने के लिए बहन लेकर के आई मुझे। అయితే బాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత మధువన్ ఎలా ఉంటుందో చూడాలి అన్న ఉద్దేశంతో అన్నయ్య బయలుదేరారు. వాళ్ళ అక్కయ్య తీసుకెళ్లారు. तो 71 में मैं पहली बार मधुबन में आया। 71లో 71లో మొదటిసారి అన్నయ్య మధువన్లో అడుగుపెట్టారు. 15 साल का था मैं। అప్పటికి 15 సంవత్సరాల వయసు. और बाबा का घर देख करके जादू लग गया मुझे तो। అయితే బాబా ఇల్లు చూసిన వెంటనే మంత్రముగ్ధులుగా అయిపోయారు. हमने कहा हमको तो यहीं रहना है। ఇక్కడే ఉండిపోవాలి అని డిసైడ్ అయిపోయారు. तो दादी को हमारे परिवार का पता था। दादी ने कहा अरे तुम इकलौता बेटा है, 3 भाई हैं, उनके तीनों की खेती है, तीनों की दुकान है, तीनों का घर है, एक वारिस है, तुम कैसे यहाँ रहेगा। అయితే దాదీకి వీళ్ళ ఇంటి విషయాలన్నీ కూడా తెలుసు అన్నమాట. కాబట్టి దాది అడిగారట, ముగ్గురు అన్నదమ్ములకి నువ్వు ఏకైక పుత్రుడివి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములకి ఆస్తులన్నిటికీ కూడా నీ ఒక్కడివే వారసుడివి, అవన్నీ వదిలేసి నువ్వు ఎలా రాగలవు అని అడిగారు. 1 मास सेवा किया मैंने मधुबन में। छुट्टी थी स्कूल की, 9th में मैं पढ़ता था। छुट्टी में आया था मधुबन, 1 मास रहा। और जाते समय दादी ने मुझे अपने साथ जो बाबा के बगीचे में झूला पड़ा है वहाँ पर बिठाया। 9th క్లాస్ చదువుతున్న ఆ వయసులో మధుబన్కి వచ్చారు. ఒక నెల రోజులు అక్కడే ఉన్నారు. ఉండి మళ్ళీ తిరిగి ప్రయాణం అవ్వడానికి ముందుగా బాబా కుటీరం ఎదురుగా ఒకటి ఉయ్యల ఉంది కదా, ఆ ఉయ్యల దగ్గర దాది కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. देखा है आप सबने बाबा के कुटिया के पास झूला? మీరందరూ చూశారు కదా బాబా కుటీరం ఎదురుగా ఉన్న ఉయ్యల. देखा है ना? చూసారా? अभी भी पड़ा हुआ है। ఇప్పుడు కూడా ఉంది కదా ఉయ్యల. तो दादी एक साइड बैठी, मुझे साथ में बिठा लिया। फिर मेरे से पूछने लगी। तो मैंने कहा दादी मेरी तो दिल है मैं यहीं रहूं, यहीं सेवा करूं। बहुत प्यार से समझाया, अरे अभी बहुत छोटे हो, 15 साल की उम्र है, अभी तो पढ़ाई का समय है, पढ़ो, बड़े हो जाना फिर आना, और तुमको तो छुट्टी मिलेगी नहीं क्योंकि अकेला बेटा हो, घर कौन संभालेगा, मम्मी पापा को कौन संभालेगा, इसलिए अभी नहीं। तो मैंने कहा नहीं मुझे तो रहना है। तो बोली नहीं अभी नहीं, 1 साल के लिए अच्छा जाओ। बड़े प्यार से समझाया। और क्लास में छुट्टी देते समय यही कहा कि 1 साल के लिए जाना फिर आ जाना भले। మరి ఉయ్యల్లో పక్కన కూర్చోబెట్టుకొని దాది గారు చాలా ప్రేమగా మాట్లాడారట. నువ్వు ఒక్కడివే కదా కొడుకువి, అందులోనూ చాలా చిన్నవాడివి, ఇంకా వయసు కూడా తక్కువే ఉంది, ఇప్పుడే వద్దులే అనేసి అంటే లేదు నేను ఎలాగైనా సరే ఇక్కడే ఉండిపోవాలి ఎప్పటికీ అని నిర్ణయించుకున్నాను అని చెప్పారట. అయితే దాది చాలా ప్రేమగా సముదాయిస్తూ చెప్పారట, సరే 1 సంవత్సరం కోసం వెళ్ళు, నెక్స్ట్ ఇయర్ వచ్చేసేయి మళ్ళీ అనేసి చెప్పి అలాగ వీడ్కోలు కూడా ఇచ్చారన్నమాట. लेकिन जब घर से आना तो पिताजी और माताजी का चिट्ठी लेके आना। అయితే దాది చెప్పారట, నువ్వు నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు మీ అమ్మ నాన్న దగ్గర లెటర్ రాయించుకొని వాళ్ళ అనుమతితో రావాలి అని చెప్పారు. तो मैं वापस गया और जा कर के 1 साल पढ़ाई किया। पिताजी को सुनाया, ऐसे ऐसे दादी ने कहा है। अरे वो तो इतने खुश हो गए, ये तो बहुत बड़ा भाग्य है हमारा, बेटी तो सरेंडर थी ही, बहन मेरी सरेंडर थी ही, और मैं भी अगर ऐसा संकल्प कर लूँ तो उनको तो खुशी का पारा चढ़ गया।
అయితే వెళ్ళిన తర్వాత దాది గారు మాట్లాడిన విషయాన్ని వాళ్ళ నాన్నగారికి చెప్తే వాళ్ళ నాన్నగారు చాలా సంతోషపడ్డారట. సంవత్సరం తర్వాత మిమ్మల్ని కూడా రమ్మన్నారు కదా, చాలా మంచిది, నాది ఎంత గొప్ప భాగ్యము. అక్క అంటే కూతురు కూడాను ఆల్రెడీ సరెండర్ అయిపోయినారు, సేవ చేస్తూ ఉన్నారు, నీవు కూడా వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నావంటే అది ఎంత గొప్ప భాగ్యము అనేసి చాలా ఖుషి అయిపోయారట వాళ్ళ నాన్నగారు. और उन्होंने बड़े प्यार से 1 साल पढ़ाई पूरी की। पेपर लास्ट दिन पेपर था और लेटर लिख के दिया कि हमारे बच्चे अगर समर्पित होते हैं ये हमारा बहुत बड़ा भाग्य है और हम भी इसके पीछे समर्पित हो जाएंगे। అయితే ఒక సంవత్సరం చదువు పూర్తయింది. చదువు పూర్తయిన తర్వాత పరీక్ష రాస్తున్న చివరి రోజునే వాళ్ళ నాన్నగారు లెటర్ రాసి ఇచ్చారంట, మా అబ్బాయి భగవంతుని సేవలో ఉండాలి అనుకుంటే, సమర్పితం కావాలి అనుకుంటే అది నాకు భాగ్యంగా భావిస్తాను, అతడి వెనకాల మేము కూడా సమర్పణ అయిపోతాము అని రాసిచ్చారట. तो मैं 72 अप्रैल में मधुबन आ गया। दादी को पत्र दिखाया, कहती तुमको छुट्टी कैसे मिली, ये तो मिल ही नहीं सकती, तुम झूठा पत्र लाए क्या? हमने नहीं दादी, पिताजी का पत्र लाया। మరుసటి సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ లెటర్ తీసుకొని అన్నయ్య మళ్ళీ రెండోసారి మధువన్కి వెళ్ళినప్పుడు దాది చూసి చాలా ఆశ్చర్యపడ్డారట. ఈ లెటర్ నిజంగానే మీ నాన్నగారు రాయించారా లేదా నీవే రాసుకొని వచ్చావా అని కూడా అడిగారట. లేదు, నాన్నగారే రాసి ఇచ్చారు అంటే దాదికి చాలా ఆశ్చర్యమైంది. मधुबन में फिर सब सेवाएं मिली और ऐसी सेवाएं जो कभी मैंने की नहीं थी। स्कूल के सिवाय और कोई सेवा तो थी ही नहीं, घर में क्या सेवा होगी। बहुत प्यार प्रेम से पढ़ते थे, जब क्लास पूरा हो जाता था तब सो के उठते थे 8 बजे 9 बजे, कोई बंधन नहीं, कोई चिंता नहीं। और मधुबन में आए तो सबसे पहली सेवा मिली धोबी घाट करने की, कपड़े धोते ना, धोबी सटका लगाते हैं, वो सेवा मिली। అయితే మధుబన్కి వచ్చిన తర్వాత సేవ అలాట్ చేశారు అన్నయ్యకి. అయితే అవన్నీ ఎలాంటి సేవలు అంటే అంతకుముందు ఇంట్లో ఎప్పుడు కూడా అలాంటి పనులు ఏవి కూడా చెయ్యనివి. అందులో ఒక్కడే కొడుకు అవ్వటం వలన, చిన్నపిల్లాడు అవ్వటం వల్ల పనులు కూడా ఏమి ఇంట్లో చెప్పేవారు కాదు. చక్కగా స్కూల్కి వెళ్ళటం, రావటం, పడుకొని లేస్తే కూడా 8కో 9కో లేవటం అలా ఉండేది దినచర్య కూడా. అయితే మధుబన్కి వచ్చిన తర్వాత మొట్టమొదట సేవ అన్నయ్యకి ఇచ్చారంట చాకలి సేవ, దోబీ సేవ ఇచ్చారంట. దోబీ సేవలోనే ఉన్నారు అన్నయ్య. मधुबन में मजदूर नहीं थे, जब हम समर्पित हुए हैं तो एक भी मजदूर नहीं था। सारे घर में झाड़ू लगाना, बर्तन मांजना, खाना बनाना, कपड़ा धोना, इसके सिवाय कोई सेवा नहीं थी। यही सेवा सारा दिन करते थे। అప్పటికి అంటే అన్నీ సమర్పితమైన సమయానికి పనివాళ్ళు ఎవరు లేరు మధువన్లో. కావున బట్టలు ఉదకటం, చెత్తలు ఊడ్చటం, క్లీన్ చేయటం, తుడవటం, అన్ని రకాల సేవలు కూడాను వెళ్ళే చేయవలసి వచ్చేది. ఈ సేవల్లో దినమంతా గడిచిపోయేది. छोटा सा मधुबन था, 40 भाई बहनें थे। మధుబన్ కూడా చాలా చిన్నదిగానే ఉండేది. 40 మంది సోదర సోదరులందరూ ఉండేవారు. अगर 100 का ग्रुप 150 का ग्रुप मधुबन में आ जाते थे तो हम दादी को कहते, दादी बहुत बड़ी सीजन है, कैसे इनके लिए रोटी बनाएंगे, लकड़ियाँ गीली हैं, धुआं निकलता है, खाना कैसे बनाएंगे, कपड़े कैसे धोएंगे, बहुत दिक्कत होती थी। 100-150 लोग आ गए तो हमारे सबके कमरे खाली, हम बाहर वो अंदर। అయితే అప్పట్లో బాబాని కలవటానికి 100 మంది వస్తే దాది చాలా పెద్ద పార్టీ వచ్చింది కదా అని అనేవారట వీరు. అంటే ఆ 100 మందికి వంట చేయటానికి వంట చెరకు కావాలి, తడిచిపోయి ఉంటుంది, అది ఎలా వంట చేయాలి, పొగ వస్తుంది కదా, ఎంత కష్టమవుతుంది అని చెప్పేవారు. అలాగే 150 మంది వచ్చారు అంటే వీళ్ళ రూములని ఖాళీ చేయించేవారట, వీళ్ళందరినీ బయట పడుకోమని చెప్పేవారట, వచ్చిన వాళ్ళందరికీ రూములు ఇచ్చేవారట. लेकिन वो सेवा करते करते मैंने आपको सवेरे सुनाया था कि मैंने टाइप सीखी, सिंधी सीखी, फिर दीदी के साथ पत्र व्यवहार करना, लिखना पढ़ना सीखा, सब मधुबन में ही सीखा। मेरा टीचर एक बाबा है, मैंने कॉलेज स्कूल यूनिवर्सिटी नहीं देखी है। అయితే ఇన్ని సేవలు దినమంతట్లో చేస్తూ కూడా అన్నయ్య ఒకటి టైపింగ్ నేర్చుకున్నారు, అలాగే సింధీ భాష నేర్చుకున్నారు. తర్వాత దీదీ జతలో ఉంటూ పత్ర వ్యవహారం ఎలా చేయాలన్నది కూడా నేర్చుకున్నారు అన్నమాట. అన్నయ్య అంటున్నారు, అన్నీ కూడా నేను మధుబన్లోనే నేర్చుకున్నాను, బాబా ఒకరే నాకు టీచరు, బయట నేను ఏది నేర్చుకోలేదు. तो बाबा मुझे पढ़ाने लगा, दीदी दादी हमारी टीचर बन गई साकार में, और हम उनके साथ ये सब स्थूल सेवाएं भी कर रहे थे, और ये साथ साथ मुरली टाइप करना, प्रश्न उत्तर निकालना, इसमें सूक्ष्म सेवा भी मिल गई.
దీంట్లో దాది దీది ఇద్దరు కూడా టీచర్లుగా ఉండేవారు. అన్నయ్యకి ఈ విధంగా సాకారు బాబా దగ్గర చదువుకున్నట్లే అనిపించేది. మురళిలో ప్రశ్నలు సమాధానం ఉంటుంది కదా, దాన్ని ఎలా తయారు చేయటం, ప్రశ్నలు ఎలా ఏరటం, దానికి సమాధానం ఎలా సెలెక్ట్ చేయటం, ఇవన్నీ కూడా అభ్యాసం పైన నేర్చుకునేవారు. लेकिन फिर चलते चलते एक पेपर आया, और वो पेपर क्या आया होगा, बहुत बड़ा पेपर आ गया। वो पेपर ये था कि अचानक माँ ने शरीर छोड़ दिया। పురుషార్థం ఇలా నడుస్తూ ఉండగా అనుకోకుండా హఠాత్తుగా ఒక పరీక్షా పత్రం అన్నయ్యకి వచ్చింది. అది చాలా పెద్ద పరీక్ష పేపర్. అది ఏంటి అంటే లౌకిక తల్లి శరీరం వదిలేశారు. लौकिक में 3 भाइयों के बीच में एक माँ, खाना बनाने वाली, घर सफाई करने वाली, घर संभालने वाली, और अगर वो घर की मालिक चली जाती है तो घर में कोई नहीं खाना बनाने वाला। बहुत टेंशन पैदा हो गया गांव में अचानक। तो दादी ने मुझे बुलाया, कहने अब पेपर तुम्हारा शुरू हुआ। వీళ్ళ అమ్మగారు శరీరం వదిలేసిన తర్వాత పరిస్థితులు చాలా టెన్షన్గా అయిపోయింది. గ్రామంలో ఉండే వాళ్ళందరి మనసులో కూడా ఒకటే టెన్షన్ అంట. ఎందుకంటే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆడవాళ్ళు అంటే వీళ్ళ అమ్మగారు ఒకరే ఉండేవారు. కాబట్టి వంట చేయటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, మిగతా పనులని చక్కబెట్టుకోవటం, ఇవన్నీ కూడా వీళ్ళ అమ్మగారే చేసుకునేవారు. అమ్మగారు పోయాక ఇప్పుడు ఆ పనులని ఎవరు చేయాలి, వీళ్ళకి అంతా ఎవరు చూసుకుంటారు అనేసి చాలా అందరిలో కూడా ఒక టెన్షన్ వచ్చేసిందంట. అప్పుడు దాది కూడా చెప్పారంటే ఇప్పుడు నీకు అసలు పరీక్ష వచ్చింది. क्योंकि 3 को खाना कौन खिलाएगा, घर कौन संभालेगा, कुल दीपक कौन बनेगा, प्रश्न तो होते हैं ना लौकिक जीवन के अंदर। तो गीता पाठशाला तो चल रही थी, लेकिन मुझे दादी ने कहा अभी तो तुम जाओ घर में, देखो क्या होता है। तो जब मैं घर में गया तो हमारे गांव वालों ने, दादाजी ने, सब ने हमारे शादी की फुल तैयारी की हुई थी कि घर में एक तो माता चाहिए, कन्या चाहिए जो घर संभालेगी, खाना बनाएगी, कौन संभालेगा। అయితే అన్నయ్య ఇంటికి వెళ్ళేటప్పటికే మరి ఇంట్లో ఒకరు ఆడదిక్కు అంటూ ఉండాలి కదా అనే ఉద్దేశంతో వీళ్ళ నాన్నగారికి కూడా ప్రెజర్ ఇచ్చేసి వీళ్ళ నాన్నగారితో మాట్లాడి గ్రామస్తులు, బంధువులు అందరూ కలిసి పెళ్లి చేయాలి అని మొత్తం రెడీ చేసి పెట్టారట. అన్నయ్య వెళ్ళేటప్పటికే ఎవరైనా ఒకరు ఉండాలి కదా, కులదీపం ఒకరు కావాలి కదా, వంశాన్ని ముందుకు తీసుకెళ్లేవారు ఉండాలి కదా అని ఇలా అంతా కూడా ఆలోచన చేసి అన్ని రెడీగా పెట్టున్నారట అన్నయ్య వెళ్ళేటప్పటికి. और केवल एक विधि नहीं थी, लेकिन जो ज्ञान के एंटी लोग थे उन्होंने सब विधियां अपनाई हुई थी। यहाँ तक भी तांत्रिक विद्या के भी प्रयोग हो रहे थे कि अगर ऐसे ही भागेगा तो तंत्र मंत्र कर देंगे, कुछ भी करेंगे, अब इसको जाने नहीं देना। అయితే వాళ్ళకి ఒక అనుమానం వచ్చిందంట, మనం ఎంత తయారీ చేసినా కూడా తప్పించుకొని వెళ్ళే అవకాశం ఉంది, తప్పించుకొని వెళ్ళొచ్చు, అయితే ఎన్నెన్ని రకాలుగా ప్రయత్నం చేయొచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు తయారీ చేసుకుని పెట్టుకున్నారంట. దాంతోపాటు తంత్ర ప్రయోగం చేయటానికి కూడా కావలసిన అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నారంట. ఎలాగైనా ఒకవేళ పారిపోవచ్చు, పారిపోకుండా నిలబెట్టాలి అనేసి అది కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారట. तो जब मैं गांव में घर में पहुंचा तो बड़ा भारी वातावरण था। माँ तो शरीर छोड़ा था, वो तो भूल गया, लेकिन वातावरण में अलग प्रकार का माहौल था कि ये आ गया है, अभी इसको यहीं रखना है। అయితే వీళ్ళ అన్నయ్య వెళ్ళి చూసేటప్పటికి అక్కడ వాతావరణం ఎలా ఉందంటే అన్నయ్యని ఎలా పట్టి పెట్టాలి అనే హై టెన్షనే ఉంది, కానీ వాళ్ళ అమ్మగారు శరీరం వదిలినారు అనేటువంటి వాతావరణం కూడా అక్కడ కనిపించట్లేదు. ఈ విషయం పైన అందరి ఇంట్రెస్ట్ ఎక్కువ కనిపిస్తుంది. तो जब मैं गांव में गया तो एक संदेशी को साथ लेके गया, ट्रांस में जाती थी बाबा के पास। हमने दादी को बोला, हम कहते किसको साथ ले जाएगा, हमने कहा एक ट्रांस वाली बहन चाहिए हमको जो बाबा से संदेश ला के मुझे दे। అయితే అన్నయ్య మధుబన్ నుండి బయలుదేరుతున్నప్పుడు దాది అడిగారట ఎవరిని తోడు తీసుకెళ్తావు అంటే, ఒక సందేశం అక్కని నాకు తోడు పంపించండి, బాబా దగ్గర నుండి నేను సందేశం తెప్పించుకోవాలి కదా, నేను అలా ఆ విధంగా అనుసరిస్తాను అని అక్కని తీసుకెళ్లారు. तो हम घर से छुट्टी लेके गए थे 15 दिन की कि हम माता जी का भोग लगवाएंगे, ब्रह्मा भोजन करेंगे, सब गांव वालों को खिला देंगे, जैसे करते हैं मरने के बाद तेरे ही। तो हम उसी प्लान से गए थे, दादी से छुट्टी ले करके। तो संदेशी को जब लेके गए तो उसको एक दिन गुरुवार आ गया, दूसरे दिन तो हमने कहा भोग लगाओ, बाबा के पास जाओ। तो भोग में क्या देखती है, उसने देखा कि बड़े मोटे मोटे रस्से बने हुए हैं
और वो रस्सों के अंदर मुझे लपेटा जा रहा है, ऐसे ऐसे। बाबा ने उसको बड़ा भयानक दृश्य दिखा दिया ऊपर। तो कहती है भाई यहाँ तो बड़ा डेंजर है, यहाँ रहना नहीं है। बाबा ने कह दिया बच्चे को अगर सेफ रहना है तो 3 दिन से ज़्यादा छुट्टी नहीं है। उतन वाले बाबा की छुट्टी नहीं है। दादी ने तो छुट्टी दी, लेकिन बाबा ने ऊपर से इशारा किया 3 दिन के अंदर जो करना है करो और भाग जाओ, यहाँ से निकल जाओ। అయితే అన్నయ్య మధువన్ నుండి వెళ్తున్నప్పుడు దాది దగ్గర 15 రోజుల కోసం సెలవు తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే కర్మకాండాలన్నీ పూర్తి చేయాలి, ఆ తర్వాత భోగ్ పెట్టాలి, మళ్ళీ బ్రహ్మ భోజనం చేయించాలి. ఈ విధి విధానాలన్నిటిని కూడా అనుసరించడం కోసం 15 రోజులు టైం లీవ్ తీసుకొని అన్నయ్య వచ్చారు. అయితే వెళ్ళిన తర్వాత వెంటనే ఒకటి సద్గురువారం వచ్చింది. సద్గురువారం రోజు బాబాకు భోగ్ పెట్టి అక్కయ్య ట్రాన్స్లోకి వెళ్ళి బాబా దగ్గర సందేశం తీసుకొని వచ్చారట. సందేశానికి వెళ్ళినప్పుడు బాబా అక్కయ్యకి ఒక దృశ్యం చూపించారు. చాలా మందంగా ఉన్నటువంటి తాళ్ళు, పెద్ద పెద్ద తాళ్ళన్నీ కూడాను అన్నయ్య చుట్టూ వేసి కట్టేస్తూ ఉన్నట్లుగా అక్కయ్యకి దృశ్యం కనిపించింది. దాంతోపాటు చాలా భయంకరమైన దృశ్యాలు కూడా కనిపించాయట. అవన్నీ చూసిన తర్వాత అక్కయ్య వచ్చి చెప్పారు, మళ్ళీ సందేశం కూడా చెప్పారంట. ఇది ఇలా ఉన్నది పరిస్థితి, ఇక్కడ చాలా అపాయకరమైన స్థానం ఇది, ఇక్కడ నువ్వు ఉండకూడదు. మరి దాది అయితే 15 రోజులు ఉండటానికి నీకు సెలవు ఇచ్చారు, కానీ బాబా మాత్రం చెప్తున్నారు నీవు ఎప్పటికీ సురక్షితంగా ఉండాలి అంటే 3 రోజుల్లో ఇక్కడ పని చక్కబెట్టుకొని బయలుదేరేసేయాలి. 3 రోజులకు మించి ఇక్కడ ఉండటానికి పైన ఉన్న బాబా పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పారట. और सिर्फ एक संदेशी को नहीं बाबा ने दिखाया, चाचा जी भी साथ में बैठे थे, वो भी ट्रांस में चले गए, उनको भी वही दृश्य दिखाई दिया। तो डबल हो गया, 2 ने संदेश ले आया ऊपर से कि इसको रहना नहीं, अगर रहेगा तो फंस जाएगा। అయితే భోగ్ పెడుతున్నప్పుడు ట్రాన్స్లోకి వెళ్ళే అక్కయ్యతో పాటు వీళ్ళ చిన్నాన్నగారు కూడా కూర్చున్నారట భోగ్ పెట్టడానికి. ఆ అన్నయ్య కూడా ట్రాన్స్లోకి వెళ్ళారు. వాళ్ళకి కూడా సేమ్ ఇదే విధమైనటువంటి దృశ్యం బాబా చూపించారు. అన్నయ్య సురక్షితంగా ఉండాలి అనుకుంటే 3 రోజుల్లో ఇక్కడ నుండి బయలుదేరాలి, ఎక్కువ సమయం ఇక్కడ ఉండటం మంచిది కాదు. क्या हुआ होगा, बस 3 दिन के अंदर निकलना था। बाबा का डायरेक्शन आ गया, श्रीमत मिल गई। मैंने क्या किया, फटाफट सबको, गांव वालों को, संबंधियों को बुलवाया। कल ही भोजन है, ब्रह्मा भोजन है। ऐसा कैसे होगा, 13 दिन के बाद होता है। हमने कहा मुझे टेलीग्राम आई है, किसकी, ऊपर वाले की, मुझे नहीं रहना है, 3 दिन के अंदर जाना है, इसलिए कल ही ब्रह्मा भोजन है। అయితే బాబా దగ్గర నుండి సందేశం అందింది, శ్రీమతం తెలిసిపోయింది, ఏం చేయాలన్నది అర్థమైపోయింది. అందుకని అనే 3 రోజుల్లో ఎలాగైనా సరే అన్ని పనులు చక్కబెట్టేస్తూ బయలుదేరాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరినీ కూడా పిలిపించారట. రేపే భోజనం ఉంటుంది అందరికీ అనేసి, అన్నదానం. और चाचा जी पिताजी को अलग से बोला, हमने कहा कि अब तो तुम बड़े भाग्यशाली हो, तुम्हारा संकल्प पूरा होने का समय आ गया, कुमार हो गए, हमारे जैसे हो गए, इसलिए माता जी ने क्या क्या छिपा के रखा है वो दिखाओ मुझे। माताएं क्या रखती हैं, भले ज्ञान में चलती होंगी लेकिन उनका मोह रहता है। मेरे बच्चे शादी करेंगे, बहू आएगी, उनके लिए जेवर चाहिए, उनके लिए कपड़े चाहिए, ये चाहिए। तो माता जी ने गुप्त रीति से फुल तैयारी की थी। बहुत अच्छे अच्छे जेवर बनवा के रखे थे, गहने थे और कपड़े, साड़ियाँ, ये वो सब खुलवाया। जब मैंने ये सब क्या है, यही तो माया है और ये कैसे छूटेगी, इसको दान करो, भेजो सेंटर्स पर या बेच दो। తర్వాత వీళ్ళ నాన్నగారిని అలాగే చిన్నాన్నగారిని ఇద్దరిని కూర్చోబెట్టుకొని అన్నయ్య మాట్లాడారట. మీ సంకల్పం కూడా సిద్ధి అయ్యేటువంటి సమయం వచ్చింది, మీరు కూడా ఎంతో భాగ్యవంతులు అయిపోయారు, ఇప్పుడు మీరు కూడా సింగల్ అయిపోయారు కదా, కుమార్ అయిపోయారు మీరు కూడాను, ఎంత మంచి భాగ్యము అని చెప్పేసి వాళ్ళకి కొంచెం పొగిడేసి చెప్పారట. అమ్మ ఏవైతే దాచిపెట్టి ఉన్నదో ఆ వస్తువులన్నీ తీసుకురండి అని అడిగారట. అన్నయ్య అంటున్నారు, మాతలు చాలా మోహం కలిగి ఉంటారు కదా పిల్లల పైన, అందువల్ల వచ్చేటువంటి కోడలి కోసం కావలసినటువంటి ఆభరణాలు, తర్వాత పట్టు వస్త్రాలు, అవన్నీ కావలసినటువంటి వస్తు సామాగ్రి అవన్నీ కూడా ఆవిడ అన్నీ జమ చేసి పెట్టున్నారట. చాలా రకాల వస్తువులన్నీ జమ చేసి పెట్టున్నారు. అవన్నీ బయటకు తీసి అన్నయ్య చెప్పారట, ఇప్పుడు ఇవన్నీ కూడా అవసరం లేనటువంటి వస్తువులు, వీటిని ఇప్పటికిప్పుడు ఏదైనా సెంటర్కైనా పంపించేయండి, లేదా దాన ధర్మమైనా చేసి ఖాళీ చేయండి అని చెప్పేశారు. जो भी था हमने पिताजी को बोला इसको जल्दी जल्दी बेच दो या सेंटर पर भेज दो।
खाली हो जाओ, जब हल्के हो जाओ तो मुझे बताना। ఎప్పుడు ఈ పని పూర్తయిందో అప్పుడు నాకు చెప్పండి అని కూడా అన్నారట. और वो जो संबंध में लौकिक में शादी के लिए कन्या बिठाई थी उसको सेंटर पर छोड़ दिया, न तुम कोर्स कर, यहाँ सेंटर पर रहना। తర్వాత ఏ అమ్మాయిని అయితే ఫిక్స్ చేసి ఉన్నారో ఆ అమ్మాయిని వేరే సెంటర్కి పంపించారట. నువ్వు కోర్స్ తీసుకొని ఇక్కడ ఉండు అనేసి అక్కడ వేరే దగ్గరికి పంపించేశారు. और मैं मधुबन में भोग खिला के वापस आ गया। తర్వాత వాళ్ళ అమ్మగారికి భోగ్ పెట్టేసి మధుబన్కి వాపస్ వెళ్ళిపోయారు. तो दादी कहती तुमने क्या फैसला किया घर में? हमने कहा बाबा ने किया, मैंने कुछ नहीं किया। వెళ్ళిన వెంటనే దాది అడిగారట, ఏం నిర్ణయం జరిగింది అంటే, నేనేం నిర్ణయం చేయలేదు, బాబానే నిర్ణయం చేసేశారు. तो अगर बाबा को सच्चा बनाया है ना अपना, तो बाबा सब करता है। और ऐसे सिर्फ कहता नहीं है, कहता है मैं तुम्हारा कुल दीपक हूँ। जिन माताओं भाइयों ने बाबा को कुल दीपक बनाया हाथ उठाओ। అన్నయ్య అడుగుతున్నారు, అన్నయ్య చెప్పారట, బాబా చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది అన్నయ్యకి. ఎవరైతే బాబాను సత్యముగా తన వాళ్ళుగా చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్లకు బాబా ఎప్పుడు తోడు ఉంటారు, అన్ని రకాలుగా సహాయం చేస్తారు. కుల దీపకుడు బాబానే అయినారు నాకు అని చెప్తున్నారు. అలాగే సభలో అందరినీ అడుగుతున్నారు, ఎవరెవరు మీలో బాబాను మీ కుల దీపకుడిగా చేసుకున్నారు వారు చేయెత్తండి. పక్కాగా చేసుకున్నారా? देखना ऊपर ऊपर से कहना नहीं, जब नहीं तो बेटों में बड़ा मोह रहता है। పై పై మాటగా చెప్పకండి, దృఢంగా బాబాని కుల దీపకుడిగా చేసుకున్నారా? बेटियों को तो कहेंगे भले सेंटर पर जाए तो दूसरे घर की है, लेकिन बेटा है तो उसकी शादी करूं, उसमें कोई बहू आएगी, खिलाएगी, संभालेगी, फिर पोतरा आएगा, बहलाएगा, प्रॉपर्टी का मालिक बनेगा, बड़ा मोह होता है। ऐसे सहज नहीं है नष्टो मोह बनना, ध्यान देना। అమ్మాయిలు అయితే సెంటర్కి వెళ్తామంటే పర్లేదులే, ఎప్పుడైనా ఏ ఇంటికైనా వెళ్ళాల్సిందే కదా అని సెంటర్ కూడా పంపించేస్తారట. అయితే అబ్బాయిలు సెంటర్కి వెళ్తామంటే మాత్రం మోహం ఉంటుందంట. ఎందుకంటే అబ్బాయి అయితే ఇంట్లోనే ఉంటాడు, కోడల్ని తీసుకొని వస్తాడు, ఆ తర్వాత మనవాడిని తీసుకొస్తారు, పనులు చేసి పెడతారు, చూసుకుంటారు, సంతోషం కలిగిస్తారు అని. అలా లోపల మోహం ఉంటుంది. అన్నయ్య అంటారు, చెక్ చేసుకోండి, నష్టం మోహులుగా తయారవ్వటం అంత సులువు కాదు. बाबा कहता है ना, मैं तुम बच्चों हाथ उठाते हो तो मैं देख लेता हूँ कौन कौन हाथ उठाता है। చేయెత్తినప్పుడు బాబా కూడా చెప్తూ ఉంటారు కదా, చేతులెత్తి బాబాకు చూపెట్టేస్తూ ఉంటారు. तो उसके बाद फिर क्या हुआ, हमारे पिताजी ने, उनको तो बहुत निश्चय था ना कि मैं बाबा के घर में सरेंडर हो जाऊँ। फटाफट सब कुछ बेच लिया, अंदर अंदर सामान तो अंदर का निकाल दिया। मैं दो चीज़ें नहीं बेचना, वो बाबा की परमानेंट है। एक घर नहीं बेचना, लौकिक घर गांव में क्या मिलेगा, और दूसरा खेती नहीं बेचना, क्यों खेती से तो कुछ न कुछ आता ही रहेगा हर साल। बाकी दुकानें बिचवा दिया, अंदर की जो अचल संपत्ति थी उसको बिचवा दिया, और उनको कहा अभी तुम लाइट जब हो जाओ तो मुझे फ़ोन करना या पत्र लिखना, फिर बताना क्या होता है। తర్వాత వాళ్ళ నాన్నగారికి కూడాను సమర్పణ అయిపోవాలి, సేవ చేయాలి అనేసి ఎక్కువ సంకల్పం ఉండేది కదా. సో అన్నయ్య చెప్పారట, ఏవేవి ఆస్తులు ఉన్నాయో అన్నీ కూడా అన్నీ అమ్మేసి ఏది బరువు ఉంచుకోకుండా తేలిక అయిపోయిన తర్వాత ఫోన్ చెయ్యి. అయితే రెండు మాత్రం అమ్మకూడదు, అవి అలాగే పెట్టాలి. ఒకటి ఇల్లు, తర్వాత భూములు అన్నమాట. చిన్న గ్రామం కాబట్టి ఇల్లు అమ్మితే ఏమొస్తుంది, కాబట్టి అది కూడా అమ్మటం వద్దు. మరి భూములు అమ్మామనుకోండి మళ్ళీ లాభం ఉండదు. భూములు ఉంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఫలసాయం వస్తూ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రెండు మాత్రము అమ్మకండి. మిగతా అన్ని చరాస్తులు ఏమున్నాయో అవన్నీ కూడా అమ్మేసి ఫోన్ ఫ్రీ అయిపోయి ఫోన్ చేయండి అని చెప్పారట అన్నయ్య. तो पहले जब पूरा किया 1-1.5 साल लगा उसको सब निकालने में। फिर पहले चाचा जी को बुलाया सेवा पर, उनको सेवा में लगा दिया, वो लग गए, वहीं रह गए मधुबन में। फिर थोड़े दिन के बाद पिताजी बीमार पड़ गए, तो हमने दादी को बोला, दादी ये तो घड़ी घड़ी बीमार पड़ेंगे, बूढ़े लोग हैं, अब मैं कहाँ तक मधुबन से जाऊँगा, इसलिए उनका इलाज यहीं कराएंगे, यहीं बुला लो। ఈ విధంగా అన్నీ కొంచెం సెటిల్ చేసుకోవటానికి వాళ్ళ నాన్నగారికి దాదాపుగా 1.5 సంవత్సరం సమయం పట్టింది. 1.5 సంవత్సరం తర్వాత మొదట వీళ్ళ చిన్నాన్నగారు మధుబన్కి వచ్చారట. మధుబన్కు సేవ కోసం వచ్చారు, అలాగే ఉండిపోయి సరెండర్ అయిపోయారు, సేవలోనే ఉండిపోయారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారికి చాలా అనారోగ్యం అయితే
ఫోన్ వచ్చిందనమాట. అయితే అన్నయ్య చెప్పారట, దాదీజీ ఇలా నాన్నగారికి మళ్ళీ మళ్ళీ అనారోగ్యం అవుతూనే ఉంటుంది, వయసు అవుతూ ఉంది కాబట్టి మరి ఎన్ని మార్లు నేను ఇక్కడ నుండి మధుబన్ నుండి వెళ్ళి చూసుకొని రావటం, కాబట్టి అతన్ని ఇక్కడికే పిలిపించేయండి, ఇక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ చూసుకోవచ్చు అని చెప్పారు. तो पिताजी चाचा जी 1-2 साल के अंदर सब सरेंडर हो गए, मधुबन आ गए. ఆ విధంగా 2 సంవత్సరాల లోపలే వీళ్ళ చిన్నాన్నగారు అలాగే నాన్నగారు కూడా బాబా సేవలో సరెండర్ అయిపోయారు. फिर कुलदीपक कौन? కులదీపకుడు ఎవరు మరి? अभी तक भी 30 साल हो गए इस बात को. बाबा कुलदीपक, रोज दीपक जलता है, भोग लगता है, मुरली चलती है, क्लास होती है, और अभी भी 10, 15, 20 लोग जाते हैं, आराम से पिकनिक करते हैं, घर में रहते हैं. गीता पाठशाला गांव वाले संभालते हैं. खेती से जो निकलता है मधुबन में आ जाता. और दादाजी जो एंटी थे, उनकी प्रॉपर्टी को मैंने हाथ नहीं लगाया. खेती है हमारे हाथ में, लेकिन उनकी दुकान, उनका जो पूजा स्थान मंदिर था, वो सब गांव वालों को दे दिया. वो भी चले गए शरीर छोड़ के. तो गांव में बाबा कुलदीपक अभी भी बैठा है मम्मा की यादगार स्थान पर, और रोज़ बाबा को भोग लगता है, मुरली चलती है, क्लास होती है. करीब 20-25 स्टूडेंट हैं. बहुत अच्छी तरह से बाबा कुलदीपक बन के घर संभाल रहा है. బాబాని కులదీపకుడిగా అయ్యారు. ఇప్పటికీ కూడా ఆ ఇంట్లో రోజు దీపం వెలుగుతుంది. అంటే మురళి నడుస్తుంది, పరివారం అందరూ వస్తూ ఉంటారు, బాబా పిల్లలు వస్తూ ఉంటారు. మమ్మ చేతుల ద్వారా ఓపెన్ అయినటువంటి ఆ గీతా పాఠశాల ఇప్పటికి కూడా చక్కగా నడుస్తూ ఉంది. కుల దీపకుడైన బాబా అయినందుకు ఇప్పటికి కూడా ఆ ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంది. తర్వాత వీళ్ళ తాతగారి ఆస్తిని మాత్రము అన్నయ్య తీసుకోలేదట. భూములు మాత్రం ఉన్నాయి. భూముల నుంచి పలసాయం ఏది వస్తుందో అది మధుబన్కి ప్రతి సంవత్సరం వచ్చి చేరుతూ ఉంటుంది. అయితే వాళ్ళ తాతగారి ఇల్లు, దుకాణం ఏది ఉందో అదంతా కూడాను వాళ్ళ కోసం ఇచ్చేసారనమాట. మందిరం కోసం ఇచ్చేశారు. అలాగే గ్రామస్తులు దాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా శరీరం వదిలేశారు. तो विजय किसकी होती है बोलो? ఇప్పుడు विजय చెప్పండి, किस चीज़ की? ఇప్పుడు చెప్పండి మరి విజయం ఏ విషయంలో లభిస్తుంది? निश्चय की विजय. निश्चय की विजय किसमें? निश्चय. నిశ్చయానికే విజయం లభిస్తుంది కదా. అయితే ఎందులో నిశ్చయము? सिर्फ ऊपर ऊपर से नहीं कहो मुझे बाबा में निश्चय है, अपने में निश्चय है, ड्रामा में निश्चय है. अगर निश्चय है तो उसका आधार, उसकी निशानी है सफलता, विजय. कभी भी हार न हो. నాకు బాబా పైన నిశ్చయం ఉంది, నాకు నా పైన నిశ్చయం బాగుంది అనేసి పై మాటలు చెప్పకండి. లోపల నుండి నిశ్చయం ఉంటే, దృఢంగా నిశ్చయం ఉంటే దానికి గుర్తు సఫలత. कलयुग में कुछ भी बड़ी बात नहीं, हर पेपर आएगा. बाबा कहता बच्चे ब्राह्मण बनना माना पेपर का आह्वान करना. ఈ కలియుగంలో అనేక రకాల పరీక్షలు ఖచ్చితంగా వస్తాయి. పరీక్షలు రాకుండా ఎవరికి ఉండదు. బ్రాహ్మణులుగా తయారు కావటము అంటే పరీక్షలకి మనం ఆహ్వానం చెప్పటం. अगर पढ़ाई करने वाला स्टूडेंट सदा ये सोचता रहे पेपर ना आए, पेपर ना आए, पेपर ना आए, पास होगा, आगे बढ़ेगा. ఒక విద్యార్థి నాకు పరీక్షలు పెట్టకూడదు అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ముందుకు వెళ్ళగలడా? आप सभी आह्वान करते हो भले पेपर आए, कैसा भी आए, हम मरे- पास होकर के दिखाएंगे. మరైతే మీరందరూ కూడా ఎలాంటి పరీక్ష వచ్చినా పర్వాలేదు, నేను పాస్ అయ్యి చూపెడతాను అని చెప్పగలరా? कि डर जाएंगे? లేదా భయపడతారా? हैं? पेपर से डरेंगे तो नहीं ना? పరీక్షలు అంటే భయపడరు కదా. आए पेपर, आह्वान करते हो. రావాలనా పరీక్షలు? ఆహ్వానిస్తారా పరీక్షల్ని? डरते तो नहीं हो ना? माताएं डरती तो नहीं हो ना? మాతలు భయపడట్లేదా? बाबा कहता है कलयुग माना ही समस्याओं का पहाड़. బాబా అంటారు కలియుగం అంటేనే సమస్యల పర్వతం. और ये कलयुग के अंतिम समय में हर एक को जितने 84 जन्म में हिसाब किताब बनाए हैं, 84 जन्म में, 63 नहीं सिर्फ, उन सब को चुकतू करने का समय है कलयुग का अंतिम. అందులోనూ ఇది కలియుగపు అంతిమ సమయం. కేవలం 63 జన్మల లెక్కలు కాదు, 84 జన్మల లెక్కలు కూడా పూర్తి కావలసిన సమయం. అన్ని లెక్కాచారాలు ఇప్పుడే పూర్తవుతాయి. तो ये नहीं कहना ये पेपर मेरे सामने ही क्यों आया, मैंने कोई भूल नहीं की, मैंने कोई गलती नहीं की, मैं तो इस जन्म में कोई पाप ही नहीं किया, मैंने तो किसी को दुख ही नहीं दिया, फिर मेरे सामने इतना बड़ा दुख का पेपर क्यों आ गया.
बाबा कहता बच्चे इस जन्म में भले नहीं किया, लेकिन जब तुम राजाएं बने होंगे ना द्वापर में, तो कितने लोगों को सताया होगा। द्वापर के राजाओं ने कितने लोगों को परेशान किया, क्या क्या गलत काम किए। तो अगर मान लो द्वापर के राजाएं कोई बने होंगे तो कितने गलत काम हुए होंगे, और चुकतू करने का यही अंतिम जन्म है। तो बाबा कहता बच्चे इस अंतिम जन्म में कुछ योग बल से कुछ भोग करके, शारीरिक भोगना, मानसिक भोगना, संबंधों में टकराव के रूप में, भटकती हुई आत्माओं के रूप में, कहीं न कहीं से किसी न किसी रूप में पेपर आ सकता है। కాబట్టి ఈ చివరి సమయంలో అనేక రకాలైనటువంటి పరీక్షలు రావచ్చును. ద్వాపర యుగ కాలంలో మనం అందరూ రాజులుగా అయి ఉంటాము. రాజులుగా ఉన్నప్పుడు ఎన్నెన్ని చెడు పనులు చేస్తుంటారో అందరికీ తెలుసు కదా. ఎన్నెన్నో తప్పుడు కర్మలు చేస్తూ ఉంటాము, ఎంతోమందికి బాధ కలిగించి ఉంటాము. మరి ఆ లెక్కలన్నీ కూడా ఇప్పుడు పూర్తి కావాల్సినటువంటి సమయము. నాకెందుకు నేను ఎప్పుడు పాపం చేయలేదు, ఈ జన్మలో నేను ఏ తప్పు చేయలేదు అని మాత్రం అనుకోవద్దండి. పాతవి కూడా ఇప్పుడు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడాను కొన్నిటిని యోగబలం ద్వారా, కొన్నిటిని అనుభవించి చుక్తా చేసుకోవటం ద్వారా, ఇలా రకరకాలుగా లేదా నిందల ద్వారా, అనేక రకాల మాటల ద్వారా కూడాను వీటన్నిటిని మనం సమాప్తం చేసుకోవాల్సి ఉంటుంది. सिर्फ पेपर को पार करने के लिए बहुत धैर्यता, बहुत शक्ति की ज़रूरत है. అయితే పరీక్షల్ని మనం చాలా సులువుగా పాస్ చేయాలి అనుకుంటే, పాస్ అవ్వాలి అనుకుంటే ఖుషీగా ఉండాలి. ఖుషీకే సాత్ धैर्यता और ధైర్యం ఉండాలి. क्योंकि अगर धैर्यता नहीं होती, माना जैसे स्टूडेंट पढ़ाई कर रहे हैं और पेपर सामने आता है, पेपर देख के वो घबरा जाए, ये पेपर किसने निकाला, ये तो पढ़ाया ही नहीं गया, ये तो बुक में ही नहीं है, पेपर देख करके अनेक प्रश्नों में उलझ जाए, घबरा जाए, तो क्या होगा? उत्तर दे पाएगा? फेल हो जाएगा. పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ధైర్యం ఉండాలి. విద్యార్థులు పరీక్షా పత్రాన్ని చేతిలోకి తీసుకొని, అరే ఏంటి ఇలాంటి ప్రశ్నలు ఎందుకు ఇచ్చారు, ఈ ప్రశ్నలకు సమాధానం అయితే మాకు చదివించనే లేదు కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అధైర్యపడ్డాడంటే, భయపడిపోయాడంటే సమాధానం ఏ విధంగానూ రాయలేరు కదా. अगर वो स्टूडेंट घबरा गया और पेपर निकालने वाले को दोष देने लगा, ये कहाँ से बना, किसने बनाया, ये गलत है, बिल्कुल नहीं होना चाहिए, फेल हो जाएगा. हम सभी भी पेपर हाल में बैठे हैं. दुनिया में जिधर जाओ उधर पेपर. सदा बाबा कहता है एवर रेडी रहो, हर समय पेपर है आपका. अब पेपर देख करके ये नहीं कहो किसने भेज दिया, कहाँ से आ गया, ऐसा तो हमने सोचा ही नहीं था, ये क्यों हो गया मेरे साथ, मैंने तो ऐसा कुछ किया ही नहीं. इन प्रश्नों में अगर उलझ गए तो पेपर में फेल हो जाएंगे. ఈ పరీక్ష పత్రాన్ని ఎవరు తయారు చేశారు, ఎందుకు ఇలాంటి ప్రశ్నలు ఇచ్చారు, ఎందుకు ఇలా జరిగింది, ఇలాగ నేను ఎప్పుడు చేయనే లేదు కదా, నాకు ఎందుకు ఇలా జరిగిందని ఇలా ఆలోచన చేస్తూ ఉంటే సమయం కూడా మించిపోతుంది. అన్నయ్య అంటూ ఉన్నారు, ఈ ప్రపంచమే మనకు పరీక్ష హాల్. ఏ క్షణంలోనైనా ఎక్కడైనా కూడా పరీక్ష రావచ్చు. మనం చేసినటువంటి దానికి పరీక్షలు తప్పనిసరిగా వస్తాయి, భయపడకూడదు. इसलिए दादी जी एक शब्द कहती थी, हमेशा कहते थे कि जैसे बाबा इतना ऊंचा टीचर मुझे पढ़ा रहा है, ऐसे ही मैं समझती हूँ हर समय पेपर है. मेरा तो हर एक टीचर है, हर एक मेरा पेपर लेने के लिए रोज़ तैयार बैठा है. मैं सदा अपने को समझती हूँ मैं पेपर हाल में हूँ. इसलिए जिधर जाओ कोई कुछ बोल देगा, कोई कुछ कह देगा, कोई कुछ डिमांड कर देगा, पेपर ही पेपर है. अगर किसी को नहीं संतुष्ट किया तो वो नाराज़ हो जाएगा, अगर किसी को संतुष्ट कर दिया तो दूसरा जल जाएगा कि इसको ही दादी मानती, इसको ही पूछती. तो हमेशा दादी जी एक शब्द यूज करती थी कि मैं तो अपने आप को सदा समझती हूँ पेपर हाल में हूँ और मुझे इस पेपर में पास होकर के दिखाना है. ఈ సందర్భంలో దాదీజీ ఎప్పుడు కూడా ఒక సలహా ఇచ్చేటువంటి వారు. దాదీ ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఈ ప్రపంచమే ఒక పరీక్ష హాలు, నేను పరీక్ష రాయటానికి అనుక్షణం సిద్ధంగానే ఉండాలి.
ఇక్కడ ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు టీచర్లే, కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు పరీక్ష పెట్టి సమాధానం తీసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. వాళ్ళని సంతుష్టం చేయాలి అనుకుంటే పక్కనున్న వాళ్ళు మమ్మల్ని సంతుష్టం చేయలేదు కదా అంటారు, లేదా వాళ్ళని చేస్తే ఇంకొకరు బేజారవుతూ ఉంటారు, ఇలా బాధపడుతూ ఉంటారు. అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటుంది. ఇందుకోసం దాది అంటున్నారన్నమాట, పరీక్షా పేపర్ అన్నది నాకు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది, ఏ క్షణమైనా వస్తూ ఉంటుంది. అయితే నేను ప్రతి పరీక్షలోనూ పాస్ అయి చూపెట్టాలి. वो स्टूडेंट के साल में 4 बार अधिक से अधिक पेपर होते हैं, 3 मास में, 6 मास में, 9 मास में, 12 मास में। और हम सभी स्टूडेंट के लिए यहाँ से उठ के बाहर जाओगे, पेपर शुरू हो जाएगा। कोई कुछ बोल देगा, कोई कुछ बोल देगा, कोई सेलिब्रेशन नहीं मिलेगी, कोई चीज़ नहीं मिलेगी, कोई अपमान कर देगा, कोई प्यार से बात नहीं करेगा, स्थिति बिगाड़ देगा, पेपर ख़राब कर देगा। इसलिए सदा ध्यान रखना कि मैं सदा पेपर हाल में हूँ। లౌకిక విద్యార్థులకైతే పరీక్షలు లిమిటెడ్గానే ఉంటుంది. ముఖ్యంగా క్వార్టర్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది, ప్రీ ఫైనల్స్ ఉంటుంది, ఫైనల్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎలాంటి పరీక్ష, ఎప్పుడెప్పుడు పరీక్షలు ఉంటుందంటే అనుక్షణం అనమాట. ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక పరీక్ష, ఇక్కడ నుంచి బయటకు లేచి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పరీక్ష స్టార్ట్ అయిపోతుంది. అంటే బయటకు వెళ్ళిన వెంటనే ఎవరో ఏమో అంటారు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇదొక సమస్య, అదొక సమస్య, ఇలాంటి పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి. అన్నిట్లో కూడా మనం పాస్ అయి చూపెట్టాలి, కానీ భయపడకూడదు. क्योंकि हमारा एम ऑब्जेक्ट बहुत ऊंचा है। हम स्टूडेंट ऐसे हैं जो बड़े ऊंचे लक्ष्य को लेकर के आगे चल रहे हैं, और लक्ष्य को प्राप्त करने के लिए बहुत से पेपर्स को क्रॉस करना पड़ेगा। మనం అనుకున్నటువంటిది చాలా ఉన్నతమైన లక్ష్యము, మన ఎయిమ్ ఆబ్జెక్ట్ చాలా ఉన్నతమైంది, కాబట్టి మనం చదవాల్సింది కూడా ఉన్నతంగానే ఉంటుంది, మనం పరీక్షలు రాయాల్సింది కూడా చాలా ఎక్కువే ఉంటాయి. आप सबको अपना लक्ष्य याद रहता है? మీ లక్ష్యం మీకు నిరంతరం జ్ఞాపకం ఉంటుందా? माताओं को अपना लक्ष्य याद रहता है? क्यों ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय में आते हैं? బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయానికి ఎందుకు రోజు వస్తున్నామని మాతలకు జ్ఞాపకం ఉంటుందా? क्या लक्ष्य है? ఏంటి లక్ష్యము? 3 लक्ष्य हैं हम सबके। మనకందరికీ 3 లక్ష్యములు ఉన్నాయి. पहला लक्ष्य है कि मैं पक्का सच्चा ब्राह्मण बनूं। మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే నేను సత్యమైన దృఢమైన బ్రాహ్మణుడిగా కావాలి. ब्राह्मणपन में जरा भी शूद्रपन का अंश न रहे। బ్రాహ్మణత్వంలో అంశ మాత్రం కూడా శూద్రత్వం కల్తీ కాకూడదు. सिर्फ सुनना नहीं, मैं जो कह रहा हूँ इसको रियलाइज करना। కేవలం వినటం కాదు, ఇప్పుడు నేను చెబుతున్న ఒక్కొక్క విషయాన్ని రియలైజ్ చేసుకోండి. अपने ब्राह्मण स्वरूप को लाओ सामने कि सच्चा ब्राह्मण, पक्का ब्राह्मण किसको कहा जाता है? సత్యమైన దృఢమైన బ్రాహ్మణ స్వరూపం ఎలా ఉంటుంది అన్నది మీ ఎదురుగా మీరు చూసుకోండి. फिर अपने आप से पूछो, भट्ठी माना और कुछ नहीं, योग करना सिर्फ भट्ठी नहीं है। अपने आप को अंदर झांकना, अंदर जाके पूछना, क्या मैं पक्का ब्राह्मण हूँ जिसके अंदर कोई गंदगी नहीं, कोई अस्वच्छता नहीं, कोई मैल नहीं, ऐसा स्वच्छ पवित्र ब्राह्मण हूँ। భట్టి అంటే అర్థం కేవలం యోగం చేయటమే కాదు, భట్టి అంటే అర్థం నేను ఎవరిని, నేను ఎంత మాత్రం బ్రాహ్మణుడిగా అయ్యాను అని మన లోపలికి మనం తొంగి చూసుకోవటం, మనల్ని మనం అర్థం अभी చేసుకోవటం. सब स्टूडेंट होकर के बैठो, स्टडी करो। మీరు हर एक के पास डायरी पेन है? అందరి जिनके पास దగ్గర डायरी पेन है हाथ उठाओ। నోట్బుక్ పెన్ ఉన్నాయా? చేయొద్దండి. है, यहाँ हाथ में है सबके साथ। చేతుల్లో ఉన్నాయా అందరి వద్ద? नोट करो अपने पास डायरी में, जिन लोग जो लिख सकते हो, मैं पक्का ब्राह्मण हूँ। అందరూ మొదటి పాయింట్ రాసుకోండి, నేను దృఢమైన బ్రాహ్మణుడిగా ఉన్నానా? मेरे जीवन में अभी तक शूद्रपन के कौन कौन से संस्कार हैं? ఇప్పటి వరకు నా జీవితంలో శూద్రత్వపు సంస్కారాలు ఏవేవి మిగిలి ఉన్నాయి? पहले 5-6 बातें इस शरीर के अंदर चेक करो। 5 రకాల విషయాలను ఈ శరీరానికి సంబంధించి ఆలోచన చేయండి. मेरी दृष्टि पवित्र है? దృష్టి పవిత్రంగా ఉన్నదా? मेरी वृत्ति अनासक्त है? నా భావనలు అనాసక్తముగా ఉన్నాయా? मेरे बोल मधुर सुखदायी हैं? నా మాటలు మధురంగా
సుఖప్రదాయముగా ఉన్నాయా? मेरे कर्म श्रेष्ठ हैं? నా కర్మలు శ్రేష్టముగా ఉన్నాయా? मेरी स्मृति में क्या क्या है? నా స్మృతులలో ఏ ఉన్నాయి? पास्ट के कोई भी स्मृतियां तो अभी तक परेशान नहीं करती। గత స్మృతులు ఇప్పటికీ ఏవైనా సతాయిస్తూ ఉన్నాయా? स्मृति, वृत्ति, दृष्टि, बोल, कर्म और संबंध। స్మృతి, భావనలు, దృష్టి, కర్మ మరియు సంబంధాలు. संबंध कैसे हैं? संबंधों में कोई भी टकराव, लगाव, झुकाव, नफरत, कोई भावना तो नहीं है। సంబంధాలలో ఆకర్షణ, ఘర్షణ ఏవైనా ఉన్నాయా? मेरी बुद्धि की रगें, बुद्धि की के बंधन, रगें माना बंधन, किधर किधर बुद्धि जाती है? బుద్ధి యొక్క బంధనాలు ఎక్కడ ఉన్నాయి? ఏ ఏ వైపులకు నా బుద్ధి వెళుతూ ఉంటుంది? संबंधों में जाती है, సంబంధాల వైపా? पदार्थों में जाती है, పదార్థాల వైపుకా? कोई ऐसे वैभव हैं जिनके पीछे बुद्धि जाती है। వైభవాల వైపుకా? बुद्धि की रगें कहाँ कहाँ जुटी हुई हैं? మీ బుద్ధి అనే దారము ఏ ఏ వైపు తగులుకొని ఉంది? बंधन कौन कौन से हैं? ఏవేవి బంధనాలుగా ఉన్నాయి? कोई संस्कारों का बंधन मुझे अपनी तरफ खींचता है, ఏవైనా సంస్కారపు బంధనాలు నన్ను వెనక్కి లాగుతూ ఉన్నాయా? कोई अपने स्वभाव, कोई ऐसी आदतें हैं जो जन्म जाती हों। कई ब्राह्मण बन जाते हैं, इस अलौकिक जन्म में मुख्य वंशावली ब्राह्मण बनते हैं, लेकिन शूद्रपन के संस्कार, दूसरों के अवगुण देखना, पर चिंतन करना, परदर्शन करना, कई प्रकार के संस्कार शूद्रपन के जो हैं ब्राह्मण में नहीं होने चाहिए, लेकिन वो संस्कार अगर ही मर्ज होते हैं तो उनको चेक करो। బ్రాహ్మణులు అయిన తరువాత కూడా శూద్రపు సంస్కారాలు లాగుతూ ఉంటాయి. బ్రాహ్మణులు అయిన తర్వాత కూడా ఇతరుల్లో ఉన్నటువంటి అవగుణాలని చూడటము, వాటి గురించి వర్ణన చేయటము, ఇలాంటి శూద్రపు సంస్కారాలు ఇంకా ఏవే ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవాలి. ईर्ष्या, द्वेष, नफरत, घृणा, कोई भी प्रकार का ऐसा विकारों का बाल बच्चा तो मेरे अंदर नहीं छिपा हुआ है। వికారాలకు సంతానమైనటువంటి చిన్న చిన్న అవగుణాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషము, అంటరానితనము, ఈ భావనలు ఇంకా ఏవే ఉన్నాయి? हर एक अपने आप को देखे। हर एक भट्टी के अंदर जब यहाँ से आप भोजन करके जाएंगे, कमरों में बात नहीं करेंगे, मन और मुख का मौन रखेंगे, तो अपने अंदर झांक करके देखना अभी तक ब्राह्मण जीवन में शूद्रपन का कौन सा संस्कार छिपा हुआ है। ఈ భట్టీలో అందరూ కూడా ఈ విషయాల్ని మీకు మీరుగా చూసుకోండి. ప్రతి ఒక్కరూ వాళ్ళది వారు చూసుకోండి. గదుల్లోకి వెళ్ళిన తర్వాత నోటితో మౌనము, అలాగే మనస్సుతో కూడా మౌనం ఆచరిస్తూ ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నాలో శూద్రత్వం ఇంకా ఏదేది ఉన్నది? और ऐसा कोई भी संस्कार है सबके अंदर, कोई संपन्न नहीं बना। ऐसा कोई नहीं कह सकता है कि मैं बिल्कुल परफेक्ट हूँ। कोई न कोई संस्कार छिपा हुआ है, लेकिन महसूस नहीं होता, और जब तक महसूस नहीं किया जाता तब तक परिवर्तन नहीं होता। कितने भी भट्टियाँ करो, कितनी भी मुरलियाँ सुनो, कितना भी ब्रह्मा भोजन खाओ, कभी परिवर्तन नहीं होगा जब तक आत्मा खुद को खुद रियलाइज नहीं करेगी। అనే అంటున్నారు. ఇంకా ఎన్ని భట్టీలు చేస్తున్నాము, ఎన్ని బ్రహ్మ భోజనాలు చేస్తున్నాము, ఎన్నిసార్లు మురళి వింటూ ఉన్నాము అన్న దాంతో సంబంధం కాకుండా మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నప్పుడే పరివర్తన వస్తుంది. నేను చాలా బాగున్నాను, నేను కంప్లీట్ పర్ఫెక్ట్గా ఉన్నానని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే సంస్కారాలు అనేవి రకరకాలు ఇంకా ఉంటాయి. అవన్నీ పోగొట్టుకోవాలి అంటే మనలో రియలైజేషన్ రావాలి, వాటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే పరివర్తన వస్తుంది.
तो आज 2 से 5 के बीच में 3 घंटे का समय है, 2 से 5 के बीच में आप सब अपने आप के अंदर जाना, अंदर अंदर झांकना कि मुझ आत्मा के अंदर मायावी दुनिया का कोई संस्कार, कोई स्वभाव, कोई आदत, कोई हिसाब किताब अभी तक भी है। अगर है तो उसको कागज पर लिख करके बहुत दृढ़ संकल्प के साथ, तपस्या का अर्थ है दृढ़ता, बाबा को लिखो, बाबा ये मैं आपको आज अर्पित करता हूँ, इसको मैं रिवाइज होने नहीं दूंगा, रिपीट नहीं करूँगा, आज ही इस भट्टी में, इस अग्नि के अंदर स्वाहा, तब कहेंगे भट्टी। మీలో ఉన్నటువంటి మాయావి సంస్కారాలను చెక్ చేసుకోండి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు సమయం ఉంది. ఈ 3 గంటల పాటు మిమ్మల్ని మీరు ఆంతరికంలోకి వెళ్ళి తొంగి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. బాగా లోతుల్లోకి వెళ్ళి చూసుకోండి. మాయావి సంస్కారాలు ఇంకా ఏవేవి నాలో ఉండిపోయాయి, వాటన్నిటిని కూడా ఈరోజు గుర్తించాలి. బాబాకు లెటర్ రాయండి. ఒక పేపర్ తీసుకొని బాబాకు అవన్నీ కూడా రాసి పెట్టండి. ఇప్పుడు ఏవి మీలో ఉన్నాయో ఇవి మళ్ళీ కనిపించకూడదు, మళ్ళీ రివైజ్ ఇవి కాకూడదు అని దృఢ లక్ష్యం ఉంచుకోండి. ఈ భట్టిలో వాటన్నిటిని కూడా స్వాహా చేయాలి. అప్పుడే ఇది నిజమైన భట్టి అవుతుంది. शाम के समय जब भट्टी शुरू होगी, योग में जब बैठना, तो एक बाक्स बहनों की तरफ, एक बाक्स भाइयों की तरफ, बाबा को जो कमी कमजोरी ब्राह्मण जीवन के लिए बहुत विघ्न रूप बनती है, वो लिख करके बाबा को लिखना, बाबा इस भट्टी में मैं इसको सुहा करके संपूर्ण परिवर्तन होके जाऊंगी. ఈ బ్రాహ్మణ జీవితంలో మీకు అడ్డుగా నిలబడి ఉన్నటువంటి స్వభావ సంస్కారాలన్నింటినీ కూడా, బలహీనతలన్నింటినీ కూడా ఒక పేపర్లో వ్రాసి పెట్టాలి, బాబాకు చెప్పాలి. సాయంత్రం మీరు మళ్ళీ యోగానికి వచ్చినప్పటికీ అక్కయ్యల వైపున ఒక బాక్స్ ఉంటుంది, అన్నయ్యల వైపు మరొక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఆ పేపర్లన్నీ వేసేయాలి. వేసేసి బాబాకు చెప్పాలి, బాబా ఈ భట్టీలో నేను వీటన్నిటిని కూడా స్వాహా చేసేస్తున్నాను, ఇవి నాతో తీసుకుని వెళ్ళను. कई बाबा के बच्चे ब्राह्मण तो बने हैं, लेकिन पिछला जन्म, पिछली जाति, पिछले संस्कार जो शूद्रपन के हैं वो भूलते नहीं हैं. पोस्ट नहीं भूलती, पद पोजीशन नहीं भूलता, जाति नहीं भूलती, पढ़ाई नहीं भूलती. और बाबा कहता है देह सहित देह के सब संबंधों से मर, जब मरोगे तब ब्राह्मण बनोगे. मर जीवा, उससे मरना, तब ब्राह्मण जीवन में जीना. గత జీవితంలో ఉన్నటువంటి సంస్కారాలు, గత జీవితం యొక్క పొజిషన్, గత జీవితంలో జన్మలో చదువుకునేటువంటి చదువుల యొక్క పొజిషన్, ధనం యొక్క పొజిషన్, వీటి సంబంధించినటువంటి శూద్రపు సంస్కారాలను, శూద్రపు స్వభావాలను బ్రాహ్మణ పిల్లలు ఇంకా ఇప్పటికీ అలాగే పెట్టుకొని ఉన్నారు. వాటన్నిటిని కూడా మనం తొలగించుకోవాలి. तो ऐसा कोई मैं और मेरेपन का संस्कार स्वभाव है, अभिमान के रूप में, अपमान के रूप में, नफरत के रूप में, जिस रूप में भी आपको अनुभव हो कि मेरे अंदर है, दूसरे के अंदर नहीं देखना, इसमें है, इसमें है, इसमें, वो मुझे नहीं देखना है. ये संस्कार मेरा है और मुझे इसको समाप्त करना है. ఎవరెవరిలో ఎలాంటి సంస్కారాలు ఉన్నాయని అవన్నీ చూడకండి. నాలో ఏ రూపంలో ఈ సంస్కారం ఉన్నది, గత జన్మ యొక్క పురాతనమైనటువంటి సంస్కారాలు, అసహ్య భావన